నవీనన్న విజయం వ్యక్తిగత విజయమా పార్టీ విజయం అంటారా? రెండు కలిపితేనే విజయం. రెండు కళ్ళు కలిపి చూస్తేనే ఏదైనా కరెక్ట్గా అనిపిస్తుంది. ఈ కరెక్ట్ విజయానికి ఒక పార్టీ, ఒక నవీన్ అన్న బలము రెండు కలిపితేనే ఈరోజు ఘన విజయం నవీన్ అన్నది 100%. రేపు రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ వాళ్ళ ఖబర్దార్, అయిపోయింది మీ టర్మ్. కేటీఆర్ అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోరి, అమెరికాకి వెళ్ళిపో. పార్టీలకి అల్టిమేటంగా మీరు ఏమంటారు, పార్టీల పరంగా తిట్టుకోవడమో లేకపోతే నాయకుల పరంగా తిట్టుకోవడం కాదు. ఇప్పుడు గెలిచినటువంటి నవీన్ అన్నతోటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపించుకోబోతున్నారు? నవీన్ అన్న ఈరోజు ఇప్పుడు గెలిస్తేనే ప్రజలకు పనిచేసే వ్యక్తి కాదు. ఆల్రెడీ గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడు ప్రజల సమస్యల మీదనే కొట్లాడిన వ్యక్తి కాబట్టి ఈరోజు పబ్లిక్ అది దృష్టిలో పెట్టుకొని మా ఇంటి మనిషి గెలిస్తేనే మా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అనే దిశగా ఈరోజు పబ్లిక్ కూడా నిర్ణయించుకొని ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన పబ్లిక్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రిజర్వేషన్కి సంబంధించిన ఉద్యమం ఒక అందరు మాట్లాడుకునే స్థాయిలో ఎదిగింది. సో బీసీ సంఘాలన్నీ ఏకమై ఉవ్వెత్తున పోరాటం చేస్తున్నాయి. బీసీ మా వాటా ఎంతో, మేమెంతనో మా వాటా అంత కావాలని. ఆ ఉద్యమ పోరాటం కొంత నవీన్ అన్నకు ప్లస్ అయింది అనుకోవచ్చా? నవీనతో పాటే బీసీ నాయకులు అందరూ వెంటుండే ఆయనను గెలవడానికి ఆయన గెలుపులో సహాయపడ్డారు అందరూ బీసీ. అలాగే మైనారిటీ, బలుబడైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అందరూ కూడా నవీనన్న రావాలని గట్టిగా బలంగా కోరుకున్నారు కాబట్టి మాకు ఇప్పుడు 25,000 మెజారిటీ వచ్చింది. కానీ ఉప ఎన్నికలు చాలా భారీ స్థాయిలో ఊహించినాం మనం, ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందని. కానీ ఆశించిన స్థాయిలో ఓట్లు కూడా పోల్ కాలేదు. ఎందుకంటారు? కొంతమంది కాలనీస్లో ఉన్న సెటిలర్లు వాళ్ళు అంత మక్కువ చూపారు. కాలనీస్లో తక్కువ అయ్యాయి, బస్సుల్లో మాత్రం అందరూ వచ్చి ఓటేశారు. మేడం బస్సుల్లో మీకు పోలింగ్ శాతం ఎక్కువ ఉంది. కాలనీలోనే కొద్దిగా వాళ్ళు మరి వాళ్ళ ఓట్లు అక్కడ ఆంధ్ర సైడ్ ఉన్నాయేమో అక్కడ సైడ్ వేసుకుంటారు, వాళ్ళు ఇక్కడ వేయడానికి రాలేదు. సో అట్లా కొద్దిగా తగ్గింది అంతే. బస్సులలో మాత్రం అందరూ పొద్దున్నే 7 గంటలకు లేచి వచ్చి మరి వేసారు ఓట్లు. ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో అనుకుంటాము విన్ అవుతామని చెప్పేసి. మాకు 15 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడ్డామమ్మా. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ ఉంటారో కార్యకర్తలు వాళ్ళు బలంగా కోరుకొని పబ్లిక్ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ అన్ని ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో జూబ్లీహిల్స్ అన్ని తెలపడం జరిగింది. నవీనన్న చేసే సేవా కార్యక్రమాలు కూడా అన్నీ మన పబ్లిక్ అందరికీ మేము వెళ్ళి చెప్పడం జరిగింది. సో పబ్లిక్ అయినా ఒకవేళ పవర్లో లేని టైంలోనే ఎంత సేవ చేసిన వాడు పవర్ వచ్చిన తర్వాత చాలా చేస్తారని వాళ్ళు కూడా నమ్మి ఓటేశారు అందరూ. ఇదంతా ప్రజల విజయం. ఇది నవీనన్న వింటున్నారు. నవీనన్న ఇంకా మంచి మంచి పనులు చేసి ఇంకా మినిస్టర్ కూడా కావాలి. రేపు మాకు ఇంకా మంచి పనులు జరుగుతాయి. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఇది కాంగ్రెస్ పీజీఆర్ ఉన్న టైంలో ఎట్లయితే ఉండనో అదేవిధంగా నవీనన్న కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత సేమ్ సెకండ్ పీజీఆర్ అవుతాడు. అవునండి. అమ్మ ఇక ఈరోజు మాత్రం అంత పండగలాగానే ఉంది ఇక్కడ రిజల్ట్ గురించి. మేము ఎన్ని సంవత్సరాల నుంచో మేము ఈ వాతావరణం గురించి ఎదురు చూస్తున్నాము. అది మాకు ఈరోజు మేము అనుకున్నట్టుగా మేము ఈరోజు విజయం సాధించాము. మేము అన్నతో ఏదైనా ఏ పనైనా చేయించుకుంటాం మేము అన్నతో. అవును, మేమంతా సన్నిహితులమే. మేము రాత్రి పగలు కష్టపడ్డాం అన్న గురించి. ఎప్పుడు కలిసినా కూడా నేనున్నా, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా అని అంటాడు. సో రౌడీతో ఓడిపోయినా అని మీరు అనుకోకండి, నా నైతిక విజయమే నేనైతే అనేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. మేము రౌడీ గివిడి ఏం కాదమ్మా, నేను చాలా మంచి వ్యక్తి. ఎవరినైనా అడగండి. మీరు ఎన్నో ఇంటర్వ్యూలలో చూస్తున్నారు, అతని గురించి మీరు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆయన దేవుడు అని భావిస్తున్నారు అందరు. ప్రతి ఒక్కరికి ఏ హాస్పిటల్లో అయినా ఏదైనా అర్ధరాత్రి ముఖం తెలియకపోయినా పక్క కాన్ఫిడెన్స్ అయిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మాకు హెల్ప్ అడిగితే హెల్పింగ్ చేసిన అటువంటి వ్యక్తి నవీన్ అన్న. ఇక్కడ జూబ్లీహిల్స్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలా స్లమ్స్ ఉన్నాయి. అట్లాగే అంటే జూబ్లీహిల్స్ అంటే అందరు అద్దాల మేడలు, విఐపీలు, వివిఐపీలు, హీరోలు, హీరోయిన్లు ఇల్లు ఉంటారు అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్లో చాలా వరకు స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వర్షం పడితే మునిగిపోయేటువంటి కాలనీలు చాలా ఉన్నాయి. సో నువ్వు చెప్పన్నా, సో అట్లాంటి ఏరియాలకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అట్లాంటి సమస్యలకు? అమ్మ జూబ్లీహిల్స్ అని చెప్పి జూబ్లీహిల్స్ అనుకుంటారు, కానీ జూబ్లీహిల్స్లో చాలా స్లమ్స్ ఉన్నాయి. ఎర్రగడ్డలో ఛత్రపతి శివాజీ నగర్ ఉంది, ఓల్డ్ సుల్తాన్ నగర్ ఉంది, ఆనంద్ నగర్ ఉంది, ప్రేమ్ నగర్ ఉంది, న్యూ ప్రేమ్ నగర్ ఉంది, బంజారా నగర్ ఉంది. ఇవన్నీ స్లమ్సే అమ్మ. బోరబండలో వీకర్ సెక్షన్ ఉంది, సైట్ 1, సైట్ 2, సైట్ 3 ఉంది. చెప్పుకోవడానికి జూబ్లీహిల్స్ అని అంటారు, కానీ జూబ్లీహిల్స్లో చాలా స్లమ్స్ ఉన్నాయి. షేక్పేట్ ఉంది.
అఫీషియల్గా ఎమ్మెల్యే అయ్యారేమో కానీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా ఆయనే మా 20 సంవత్సరాల నుంచి ఆయనే మాకు ఎమ్మెల్యే. అఫీషియల్గా ఆయననే ఎమ్మెల్యే మాకు. ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేట్ వచ్చినట్లుంది కానీ అంతేగాని ఒక 20 సంవత్సరాల నుంచి ఈ డోర్కి కొట్టిన ఎవరికైనా కూడా వెనుదిరిగి వెళ్ళలేదు. ఏ సహాయం కోసం వచ్చినా వాళ్ళకి సహాయం చేసే వ్యక్తి ఆయన. అనవసరమైన అబండాలను మీద వేసి రౌడీ అని అదని ఇదని చెప్పి గెలవనీయకుండా చేశారు. అలాంటి రౌడీ అయితే ఈరోజు 1,00,000 ఓట్లు అందరూ ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులు, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఓటేస్తారు కదా మేడం. సో వాళ్ళందరికీ తెలుసు కదా ఈయన ఎలాంటి వ్యక్తి అని. తెలిసినప్పుడు రౌడీ అయితే వేరు కదా మేడం. ఇకపైన రౌడీ అనే మాటని వాడకపోతే చాలా మంచిది అందరికీ. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీరు ఆ మాట అనడానికి మంచిది కాదు. సో 20 సంవత్సరాల నుంచి ఒక లెక్క అయితే ఈ రోజు నుంచి ఒక లెక్క. సో మొత్తానికి ఆయన అభిమానులు కావచ్చు, ఆయనని చాలా దగ్గరుండి సన్నిహితంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఆయన మంచితనమే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చూసాము. ఆయన తలుపు తడితే ఖచ్చితంగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. ఆయనకు తోచిన సహాయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకంటూ ఉన్నటువంటి దాంట్లో కొంత హెల్పింగ్ చేస్తూ ఉంటాడు అనేది చెప్తున్నారు. సో చూడాలి మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. సో నిజంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ అవుతుందో అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.